ఈశ్వర్ సార్ క్లాసెస్. నేను ఈశ్వర్ సార్ని గత 13 సంవత్సరాలుగా తెలంగాణ ఆంధ్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పాటుగా డిఎస్సి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ పోటీ పరీక్షలతో పాటుగా ఎస్ఎస్సి రైల్వే మరియు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోటీ పరీక్షలకు కోచింగ్ ఇచ్చినటువంటి అనుభవం కలదు. ఆఫ్లైన్తో పాటుగా ఆన్లైన్లో అనేక ప్రసిద్ధి చెందినటువంటి ఇన్స్టిట్యూట్లో సుదీర్ఘమైనటువంటి అనుభవంతో ఈరోజు ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ వేదికగా ఈశ్వర్ సార్ క్లాసెస్ అనే యాప్ ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. అనేక మందికి దూర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు అతి సులభంగా తక్కువ ఫీజుతో నా యొక్క క్లాసెస్ అన్నీ కూడా అందుబాటులో తెచ్చే ఉద్దేశంతో ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ని నేను కూడా ఎంచుకోవడం జరిగింది. ఖచ్చితంగా నేను మాటిస్తున్నా, ఒక డెడికేషన్తో, ఒక క్రమశిక్షణతో రెగ్యులర్గా క్లాసెస్ అనేది నిర్వహించడం, తద్వారా యాప్లో పెట్టడం, స్టూడెంట్కి వివిధ పోటీ పరీక్షలు యూపీఎస్సి నుంచి ఏబిబిఎస్సి తెలంగాణ వివిధ గ్రూప్ 2, గ్రూప్ 1 అలాగే ఎస్ఐ కానిస్టేబుల్, డిఎస్సి అలాగే అదర్ పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి నా ద్వారా మీకు 100% ఉపయోగపడే విధంగా అతి అమూల్యమైనటువంటి క్లాసెస్ మీకు అందుబాటులో చేయడం జరుగుతుంది. అతి అమూల్యమైనటువంటి సలహాలు అలాగే క్లాసెస్ కూడా మీకు అందించడం జరుగుతుంది. నేను మాటిస్తున్నా, ప్రధానంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని మాటలు చెప్తాను. అది మాకైనా, పాఠాలు చెప్పే మాకైనా, వినే మీకైనా ఫస్ట్ మీరు చూజ్ చేసుకోవాల్సింది సరైనటువంటి ఇన్స్టిట్యూట్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీ యొక్క నేపథ్యం, అంటే గతంలో వాళ్ళకు అనుభవం ఉందా లేదా, అలాగే దీంతో పాటుగా సరైన గైడ్లైన్స్ ఇస్తున్నారా లేదా, అందుబాటులో ఉంటున్నారా లేదా చూడాలి. ప్రధానంగా మా సైడ్ నుంచి స్టాండర్డ్ అంటే ప్రామాణిక పుస్తకాలు అంటారు. స్కూల్ బుక్స్ ఇతర తెలంగాణ కానీ ఆంధ్ర సంబంధించి కానీ స్కూల్ బుక్స్, అలాగే ఎన్సీఆర్టీ బుక్స్, ఇంటర్మీడియట్, డిగ్రీ స్టాండర్డ్ వరకు ఉన్నటువంటి బుక్స్ని బేస్ చేసుకుని చెప్తున్నామా లేదా అనేది మీరు గమనించాలి. మేము కూడా బాధ్యతగా చెప్పాలి. అలాగే రెండోది స్టెబిలిటీ, కన్సిస్టెన్సీ అంటారు. స్థిరత్వం అంటే స్థిరంగా మేము క్లాసులు చెప్తున్నామా లేదా, అలాగే స్థిరంగా దాన్ని మీరు చదువుతున్నారా లేదా. థర్డ్ పాయింట్ గైడ్లైన్స్. ఏదైనా డౌట్స్ వస్తే ప్రాపర్గా గైడ్ చేయడానికి మీకు అందుబాటులో ఉంటున్నారా లేదా చూసుకోవాలి. ఫస్ట్ స్టాండర్డ్, 2 స్టెబిలిటీ, 3 గైడ్లైన్స్, 4 ఒకటి చూడమా స్టాండర్డ్ ఉందా లేదా. స్టాండర్డ్ అంటే తెలుగులో మనం ప్రామాణికత. మనం ఎంచుకున్నటువంటి పుస్తకాలు ఏ బుక్స్ నుంచి వాడు పేపర్ అనేది తయారు చేయడం జరుగుతుంది. జనరల్గా స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అప్ టు 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు 40 to 50% అనేది క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి మరొక 20 to 30%, డిగ్రీ స్టాండర్డ్ నుంచి 20 to 30% అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ బుక్స్ని మీకు టీచ్ చేస్తున్నారా లేదా చూడాలి. మీరు చదివినా కూడా ఈ బుక్స్ చెప్తున్నారా లేదా, చదువుతున్నారా లేదా చూసుకోవాలి. నెక్స్ట్ రెండోది కన్సిస్టెన్సీ, అంటే దీన్ని మనం స్థిరత్వం అంటారు. అంటే స్థిరత్వం అంటే అర్థం ఏంటంటే స్థిరంగా మనం ఈ పుస్తకాలు మనం చదువుతున్నవి అంటే గ్యాప్ ఇవ్వకుండా చదువుతున్నామా లేదా. కన్సిస్టెన్సీ అంటే రెగ్యులర్గా మనం ఒక
టైం టేబుల్ అంటే టైం టేబుల్ని మనం బేస్ చేసుకొని 1 అవర్ 2 అవర్స్ ఒక్కొక్క సబ్జెక్ట్ మార్చుకుంటూ చదువుతున్నామా లేదా, అది రెగ్యులర్గా మనం ఖచ్చితంగా చదువుతుండాలి. చదివిన దాన్ని థర్డ్ వన్ ఏంటంటే రివిజన్ చేయాలి. సో రివిజన్ చేసిన తర్వాత ఇంకోటి మీకు ఏమైనా డౌట్స్ వస్తే ప్రాపర్ గైడ్లైన్స్ ఇస్తున్నారా లేదా, మన దాన్ని తెలుగులో మార్గదర్శకం అంటారు. సో మార్గదర్శకం అంటే మనకి గైడ్లైన్స్ ఇవ్వడానికి అందుబాటులో ఉన్నారా లేదా, ఫ్యాకల్టీ అందుబాటులో ఉన్నారా లేదా మనం చూసుకోవాలి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, మీరు చదివినవి ఖచ్చితంగా మీరు 5th వన్ ఏంటంటే ప్రాక్టీస్ చేయడం. సో ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని చెప్పేసి అంటారు. ప్రాక్టీస్ లేకుండా నువ్వు గ్రౌండ్లో దిగడం అంటే నీ ఓటమిని అంగీకరించినట్లే. అలాగే ఇక్కడ కూడా ప్రాక్టీస్ లేకుండా గ్రౌండ్లో ఎలాగైతే దిగలేమో, ఇక్కడ కూడా మనం ఫైనల్ ఎగ్జామ్ రాయడానికి ముందు ఖచ్చితంగా మనం చదివింది ఖచ్చితంగా మనం ప్రాక్టీస్ అనేది చేయాల్సిందిగా కోరుకున్నాను. సో ఎవరైతే ఈ 5 పాయింట్స్ కూడా నిరంతరం పాటిస్తారో వాళ్ళు మాత్రమే కాంపిటేటివ్ ఫీల్డ్లోని సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ నా వరకు వచ్చినటువంటి నా ప్రత్యేకతలు ఏంటంటే, మీకు స్టాండర్డ్ మెటీరియల్ అనేది స్టాండర్డ్ క్లాసెస్, స్టాండర్డ్ బుక్స్ నుంచి మాత్రమే మీకు క్లాసెస్ మరియు మెటీరియల్ అనేది అందించడం జరుగుతుంది. అలాగే సెకండ్ వన్ స్థిరత్వం. నా క్లాసులు కూడా రెగ్యులర్గా కన్సిస్టెన్సీగా మీకు ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మీకు అందించడం జరుగుతుంది. అలాగే రివిజన్, మీరు చదువుతారు, అలాగే మీరు రివిజన్ చేసుకుంటారు. దాంతోపాటుగా నేను కూడా అయిపోయిన క్లాస్ని ఎగ్జామ్ వరకు కూడా మిమ్మల్ని వదలను. ఎగ్జామ్ ముందు కూడా ఒకసారి ఓవరాల్గా చెప్పిన క్లాసెస్ కూడా లైవ్ క్లాసెస్ పెట్టి, లేదంటే రికార్డెడ్ క్లాసెస్ పెట్టి మరొకసారి రివిజన్ కూడా చేసి మీకు సబ్జెక్ట్ అనేది అందించడం జరుగుతుంది. అలాగే 4th వన్ గైడ్లైన్స్. ఖచ్చితంగా మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం. వాట్సాప్లో కానీ లేదంటే లైవ్ క్లాసులు స్పెషల్గా పెట్టినప్పుడు కానీ ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి డౌట్స్ ఏమైనా ఉన్నా సరే మీకు కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్లో మీకు ఉన్న డౌట్స్ కూడా మాకు పిన్ చేస్తే ఖచ్చితంగా మీకు డెఫినెట్గా మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ప్రాక్టీస్. ఈశ్వర్ సార్ క్లాసెస్ అనే యాప్లో క్లాసెస్తో పాటుగా ఒక్కొక్క సబ్జెక్టుతో పాటుగా మీకు ఇక్కడ ప్రాక్టీస్ సంబంధించినటువంటి MCQ గతంలో అడిగినటువంటి UPSC స్టాండర్డ్, APPSC, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఎగ్జామ్స్లో గతంలో వివిధ పోటీ పరీక్షలకు అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు వాటితో పాటుగా నా ఓన్గా తయారు చేసినటువంటి తెలుగు ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ ప్రాక్టీస్ బిట్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది. సో ఈ 5 పాయింట్స్ ఎవరైతే ఇవి మైండ్లో పెట్టుకుని ఫాలో అవుతారో వాళ్ళు ఖచ్చితంగా 100% విజయం సాధించడానికి అవకాశం ఉంది. సో నెక్స్ట్ వన్, నా ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి ప్రత్యేకతలు ఏంటి చూడండి. UPSC స్టాండర్డ్, UPSC పరీక్షలు కూడా మీరు ప్రిలిమ్స్ వంటి మెయిన్స్ కూడా ఉపయోగపడే విధంగా మీకు సబ్జెక్ట్ అనేది అందించడం జరుగుతుంది. అందులో డౌట్ లేదండి. లేకపోతే మీరు నేరుగా ప్రశ్నించవచ్చు. ఈరోజు మాట ఇచ్చి తప్పించుకోవడం లేదు. ఎందుకంటే ఇది సోషల్ మీడియా వేదికగా అనేక మంది విమర్శల పాలు కూడా అవుతారు. విమర్శించే హక్కు కూడా మీకు ఉంది. సో మాట ఇచ్చి తప్పానంటే ఆ విమర్శలు ఎలా ఉంటాయో దాన్ని కూడా ఫేస్ చేయవలసినటువంటి సందర్భం నాకు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా UPSC స్టాండర్డ్లోనే ఇవ్వడం జరుగుతుంది. మీరు క్లాసెస్ విన్న తర్వాత నిర్ణయం తీసుకోండి. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 అది తెలంగాణ అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ అయితేనేమి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిలిమినరీ మెయిన్స్ కూడా ఉపయోగపడే విధంగా 100% సబ్జెక్టు మేము ఏదైతే అందిస్తున్నామో ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి. అలాగే APPSC తెలంగాణ సంబంధించినటువంటి ఇతర ఏవైతే పోటీ పరీక్షలు ఉన్నాయో గ్రూప్ 3, గ్రూప్ 4 లేదా పంచాయత్ సెక్రటరీ లేదా అదర్ సచివాలయం కానీ, ఆంధ్రప్రదేశ్లో సచివాలయం కానీ లేదా తెలంగాణ సంబంధించినటువంటి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి కండక్ట్ చేసే డిగ్రీ లెక్చర్స్ కానీ, జూనియర్ లెక్చర్స్ కానీ, ఇతర అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కూడా మీకు ఈ స్టాండర్డ్ చెప్తాం కాబట్టి గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్స్ స్టాండర్డ్లో చెప్తాం కాబట్టి ఖచ్చితంగా మీకు 100% అనేది మీకు యూజ్ అవుతుంది. అలాగే రైల్వేస్ కూడా ఉపయోగపడతాయి. మోస్ట్లీ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే SI కానిస్టేబుల్ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అద్భుతమైనటువంటి రీతిలో ఖచ్చితంగా మనం చెప్పినటువంటి టాపిక్ నుంచి బిట్ మిస్ అవ్వకుండా సో SI కానిస్టేబుల్ కూడా మీకు చెప్పడం జరుగుతుందండి. దీనికి సంబంధించినటువంటి సో అన్ని రకాల మీకు ఎగ్జామ్స్కి. అలాగే మోస్ట్లీ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే DSCకి సంబంధించినటువంటి
డిఎస్సికి సంబంధించినటువంటి గతంలో అంటే నేను గ్రూప్ 2తో పాటుగా డిఎస్సికి కూడా టెక్స్ట్ బుక్స్ కూడా అప్ టు డిగ్రీ వరకు ఇంటర్మీడియట్ వరకు స్కూల్ అసిస్టెంట్ అలాగే డిగ్రీ వరకు కూడా డిగ్రీ లెక్చరర్ సంబంధించినటువంటి కంటెంట్ కూడా నేను చెప్పగలిగే అనుభవం నాకు ఉంది కాబట్టి చెప్పిన అనుభవం ఉంది కాబట్టి ప్రముఖ ఇన్స్టిట్యూట్లో ఈ రేంజ్లో నేను అంటే ఈ స్థాయిలో నేను క్లాసెస్ అనేది చెప్పగలుగుతున్నానని చెప్పేసి మనం చేసుకున్నాం. మీకు ఒక సోషల్ బుక్కి సంబంధించి సోషల్ నాలెడ్జ్కి సంబంధించి వన్ స్టాప్ సెంటర్ కింద మన ఈశ్వర్ సార్ క్లాసెస్ అనేవి మీకు ఉపయోగపడతాయని చెప్పేసి నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. నెక్స్ట్ మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయాలని చెప్తానండి. యువతల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ త్వరలో పోటీపడి మరి జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వివిధ పేపర్ ఆర్టికల్స్లో మీకు పేపర్ ఆర్టికల్స్లో మీకు రావడం కూడా జరిగింది. సో ఉదాహరణకి జనవరిలో జాబ్ క్యాలెండరు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి నారా లోకేష్ గారు పలు సందర్భాల్లోని ప్రకటించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ప్రారంభించడం కంటే ఇప్పటి నుంచే మీ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం మీద గురి పెట్టండి. ఇప్పటి నుంచే సరైనటువంటి ఇన్స్టిట్యూట్ని నేనే కదండి మీకు నచ్చిన ఇన్స్టిట్యూట్ని ఎవరైతే మీ యొక్క ఉద్యోగ సాధనకు మీ లక్ష్య సాధనకు మీ విజయానికి ఎవరైతే దోహదపడతారో ఆ ఇన్స్టిట్యూట్ని ఎంచుకొని మీరు ముందుకు వెళ్ళండి. సో ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఎప్పటి నుంచో గత 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు ఎందుకంటే ఏపీబీఎస్సీ తెలంగాణ కానీ మనకి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పోటీ పరీక్షలకు సంబంధించి ఏజ్ లిమిట్ అనేది రిజర్వేషన్ ప్రామాణికంగా 47 వరకు కూడా ఉంటుంది. కాబట్టి గత 15 సంవత్సరాల నుంచి కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మీరు పోటీ పడాలంటే ఖచ్చితంగా నేను చెప్పాను కదమ్మా సరైనటువంటి ఇన్స్టిట్యూట్ని ఎంచుకోండి. సరైనటువంటి స్టాండర్డ్ మెటీరియల్ని ఎవరైతే స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని టీచ్ చేస్తారో తక్కువ కాలంలో మీరు మీ యొక్క లక్ష్యాన్ని సాధించడానికి రీచ్ అవ్వడానికి దోహదపడతారో వారిని ఎంచుకోండి. సో దట్ దయచేసి ప్రిపరేషన్ మీరు ఇమీడియట్గా స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇక మీదట నా యొక్క క్లాసులు ఈశ్వర్ సార్ క్లాసెస్ అని చెప్పేసి ప్లేస్టోర్లోకి వెళ్ళి యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. అలాగే యూట్యూబ్లో కూడా మీకు రెగ్యులర్గా క్లాసెస్ అనేది సంబంధించినటువంటి ఇతర సమాచారం కూడా మీకు రెగ్యులర్గా అందించడం జరుగుతుంది. ధన్యవాదాలు.